నాటకరంగ మహాపోషకులైన ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈరోజు మన జీవన నాటకం కార్యక్రమానికి సుప్రసిద్ధ రంగస్థల చలనచిత్ర హాస్య నటులు నటనకి ఒక కొత్త భాష్యాన్ని చెప్పినటువంటి అనుభవజ్ఞులైన నటులు ఆయనే కొండవలస లక్ష్మణరావు గారు. అయితే ఓకే అంటే మీ అందరికీ అర్థమవుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా అయితే ఓకే అంటూ మనం ప్రారంభిద్దాం. లక్ష్మణరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రంగస్థలం నుంచి సినిమాలకు వచ్చారు. అవునండి. కొండవలస లక్ష్మణరావు గారు రంగస్థలం నుండి వెళ్ళారు అని మేమంతా గర్వంగా చెప్పుకునేటువంటి స్థితిలో నటనకి మీరు ఓ భాష్యాన్ని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా హాస్య రసానికి హాస్య నటనకు ఒక గౌరవాన్ని తెచ్చారు. అందుకు నాటక రంగం రంగస్థలం గర్విస్తుందని చెప్పాలి. మేము మీ బాల్యం అసలు ఈ కళల వైపు నటన వైపు మిమ్మల్ని ప్రేరేపించి ప్రోత్సహించినటువంటి వాతావరణం ఏంటో ఒకసారి మన ప్రేక్షకులతో పంచుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుకెళ్దాం. యాక్చువల్గా నేను అప్పటికి 5th స్టాండర్డ్ చదువుతున్నానండి. ఒరిస్సాలో ఉండేవాళ్ళం మేము. ఓకే. రాయగడ దాటిన తర్వాతను కంటాబంజన్ ఒక ఊరుందండి. అక్కడ మా ఫాదరు రైల్వేలో జాబ్ చేసేవారు. ప్రతి వినాయక చవితికి శ్రీరామనవమి ఉత్సవాలకి బుర్రకథలు ఎక్కువగా తీసుకొచ్చి వేయిస్తుండడం జరుగుతుండేది. విజయనగరంలో కుమరమేష్ గారు అని ఒక ఆయన ఉండేవారు. చాలా ఫేమస్ బుర్రకథలు ఆయన. చాలా ఫేమస్. రాత్రి భోజనాలు అయిన తర్వాత ఆ కార్యక్రమం బుర్రకథ వినడానికి మా మదరు అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం మేము. ఆయన చేస్తూ ఉండే ప్రక్రియ చూస్తే చాలా అద్భుతంగా ఉండేదండి. మనం ఎందుకు చేయలేం అట్లా? ఆ చిన్నతనంలో ఆయన్ని చూసి అంటే ఎంత ఇన్స్పైర్ అయ్యామన్నది ఆయన చేసేటువంటి హావభావ ప్రకటనలోనే అద్భుతమైనటువంటి కామెడీ పండిస్తూ ఆయన కథకు కూడా ప్రాధాన్యత ఇస్తూ చాలా గొప్పగా బుర్రకథలు వేసేవారు ఆయన. అది చూసిన తర్వాత ఉదయం లేచి ఆయనలాగా నడుంకి ఒక టవల్ కట్టుకొని తలకి ఒక గుడ్డ చుట్టుకొని పాగాల చుట్టుకొని చేస్తుంటే అరే మా మదర్ వాళ్ళు తిట్టేవారు నన్ను. ఆయన ఎంతో శ్రమదమాదులకు వచ్చి చాలా కష్టపడి అద్భుతంగా ఆయనలాగా నువ్వు ఎక్కడ చేయగలవురా, ముందు చదువుకోండి ఆ తర్వాత ఆలోచిద్దాం అని తిడుతూ ఉండేది. అయితే అయినా రాత్రి ఆయన ఏం చేశారు అన్నది ఆయన బుర్రకథలోని ఆ పాటలు అప్పటితోటే మర్చిపోయేవాళ్ళం అనుకోండి. అవి ట్రై చేసేవాళ్ళు. ఆ తర్వాత గార్లో 1957లో స్కూల్ కొత్తగా కట్టారు. అక్కడికి దగ్గర కుర్ని కొర్లా అనే 2 గ్రామాలు ఉన్నాయి. కుర్ని గ్రామంలో మా పెదనాన్నగారు కర్ణీకం చేసేవారు. ఆయన దగ్గర ఉండి గారిలో చదువుకొని ఆ తర్వాత నేను విశాఖపట్నం రావటం 1959లో. ఈ లోపల ఏం జరిగిందంటే 1961లో NSN రెడ్డి గారు మేయర్, ఫస్ట్ మేయర్ ఆఫ్ విశాఖపట్నం, ఆయన ఒక ట్యూటోరియల్ రన్ చేసేవారు. అందులో ట్యూషన్కి వెళ్ళేవాడిని. వెళ్తుండేటప్పుడు ఆ ఇయర్ ఎండింగ్లో స్కూల్ ఫంక్షన్ చేద్దామని చేసినప్పుడు సవతి తెల్లి అని ఒక నాటికి రాసి అందులో నాకు చిన్న వేషం ఇచ్చి నాకు ప్రోత్సహించారు. ఏ సంవత్సరం అండి? 1961 అండి. అదే ఆ నాటికలో నాకు ఉత్తమ నటుడు ఇవ్వడం, ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళడం, ఆ తర్వాత బీకామ్ అయిన తర్వాత 1967లో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో క్లార్క్గా నేను జాయిన్ అవటం. అదృష్టం ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో కళలకు ఎక్కువ ఆదరణ, నాటకాలకే. మేమందరం సపరేట్ డిపార్ట్మెంట్. నేను అకౌంట్స్లో ఉంటే ఆయన మెకానికల్లో ఉండేవారు మిశ్రా గారు. ఇట్లా అక్కడ నాటకాలకి ఎక్కువ ప్రోత్సాహం ఉండడం చేతను అత్తిలి కృష్ణరావు గారితో నాకు సాంగత్యం వారు. సో ఆయనతో నేను నాటకాలు తర్వాత కంటిన్యూ చేయటం, ఆయన అసోసియేషన్ నాట్య భారతిలో నేను మెంబర్ అవటం, ఇట్లా ముందుకు వెళ్తూ ఆ తర్వాత నన్ను ఒక విధంగా మిశ్రా గారే తిట్టారు. ఏమయ్యా నువ్వు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఎందుకు పరిషత్తులకు రావు, పరిషత్తుకి రాకపోతే నీకు రికగ్నిషన్ ఉండదు అని సార్. దానికి ఎగ్నెస్ట్ అత్తిలి కృష్ణరావు గారు. నేను పరిషత్తులకి ఆయన ఎక్కువగా వెళ్ళడం అన్నది. అయితే
వచ్చేవారు, 1-2 ఏదో సెలెక్టెడ్ పరిషత్తులకు వచ్చేవారు. అదే పనిగా నాటకం పరిషత్తు కోసం తయారు చేయడం తయారు చేయలేదు. 1970లో ఆయన యుగసంధ్య నాటికని విజయరామ నాటక కళా పరిషత్ విజయనగరంలో పోటీకి తీసుకొచ్చారు. అందులో నేను తాగుబోతు వేషం వేశాను. వేసినప్పుడు అందులో నాకు ఉత్తమ నటుడు రావటం. అదే సంవత్సరం ఆర్వి చలం గారు నాటకాల్లో తాగుబోతు వేషం వేసి ఆయనకు ఉత్తమ నటుడు వచ్చింది. అదే సంవత్సరం ప్రొహిబిషన్ ఎత్తేసారు. గుమ్మడి గారు ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి చీఫ్ గెస్ట్. ఆయన ఒక చమత్కారం కూడా చేశారు. ఈ సంవత్సరం ప్రొహిబిషన్ ఎత్తేసారని వాళ్ళు 2 తాగుబోతులకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది అని చమత్కరించారు. అప్పటి నుంచి ఇక నాటకాల్లో చాలా ఉధృతంగా నాటకాలు వేయటం, మిశ్రయ్య గారి ప్రోద్బలంతో నేను ఎక్కువగా పరిషత్తులో పాల్గొనటం, తద్వారా నేను ఎక్కువగా ఆకలి గారి నాటకాలు వేశాను. దానికి ముందు మన కాశీ విశ్వనాథ్ గారు ఆయన జీవన సంఖ్య, నవరాగం నాటకం, ఇంక నంది నాటకోత్సవాలు స్టార్ట్ అవడం అక్కడే స్టార్ట్ అయింది. దాంట్లో నాకు నంది అవార్డు రావడం జరగడం జరిగింది. ఆ తర్వాత కేడి విలాసం అని ఎస్ఆర్ రావు గారు రాసినటువంటి నాటకంలో నాకు నంది అవార్డు రావడం జరిగింది. అది బెస్ట్ విలన్కి వచ్చింది నాకు. మీరేంటి సార్ బెస్ట్ విలన్స్ అని అనొచ్చు. అయితే ఆయన రాసిన నాటకంలో చాలా ఉధృతమైన విలన్ క్యారెక్టర్ని రాశాడు ఆయన. ఎస్ఏ రావు. అయితే ఆయన రాసిన దాంట్లో నేను ఉధృతంగా చేస్తే ఎవడు చూస్తాడు అని దాన్ని నేను కాస్త మౌల్డ్ చేసుకొని ఆయన పెర్మిషన్ తీసుకున్నాను. నేను తీసుకొని నేను చెప్పాను, సార్ నేను కామెడీ విలన్ చేస్తాను దీన్ని అని టోటల్ కామెడీగా ప్రదర్శించి ఆ తర్వాత నేను ఒక నాటకం ఒక 15-20 నిమిషాల్లో కంప్లీట్ అవుద్దనగా అప్పుడు ఎస్టాబ్లిష్ చేశాను నేను వెళ్ళను. చాలా ఎక్కువ సీరియస్ వేషాలు చేశాను. భగవంతుడు మరి హాస్యానికి ప్రాధాన్యత చలనచిత్ర రంగంలో వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే ద్రాక్షారామం అనే ఊర్లో నేను మొట్టమొదట అదే మా ఊరండి, అది కూడా ఆకలి గారు రాసిందే. ఆ నాటికలో ఇంకోళ్ళు కామెడీ చేయడం లేక నేను చేశాను. ఆ నాటికను అనుకోకుండా వంశీ గారు చూడటం చూసి ఎవడో బాగా చేస్తున్నాడు, నేను సినిమా తీసి వేషం ఇస్తాను ఆయన అనుకున్నారు. ఆ వేషం ఏం లేదు, ఒక డాక్టర్ దగ్గర వీడేమి డాక్టర్కి సంబంధించి ఏం కాదు, ఒక బ్రోకర్ లాంటాడు. ఆ డాక్టర్కి కొద్దిగా వ్యసనపరుడు, ఆయన స్త్రీలోళ్ళు. ఆయనకి ఏదైనా కోరిక కలిగితే వీడు బ్రోకరేజ్ చేస్తూ ఉంటాడు. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. కాకపోతే అందులో ఉండే ఏ అమ్మాయి మీద అయితే డాక్టర్ కోరుకుంటాడో ఆ అమ్మాయి భర్త జైల్లో ఉంటాడు. ఆమెకు జీవనోపాధి ఏమి ఉండదు, పిల్లలకి కూలి పని చేసుకుని పోషిస్తుంటుంది. ఆవిడ్ని వీడి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటాడు బ్రోకరు. కానీ డాక్టర్ కోరికని తీర్చకపోతే వీడికి జీవనోపాధి లేదు. అప్పుడు వీడు చెప్పిన తర్వాతను యాక్సెప్టెన్స్ ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆ మదన పట్టడం, అంతవరకు కామెడీ చేసిన వాడు సీరియస్ అవుతాడు. సీరియస్ అవడం అంటే నిజమైన వేదన బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత చూసి వంశీ గారు చాలా అప్రిషియేట్ చేశారు, బాగా చేశాడు. అందులో ఒక సన్నివేశం చెప్పగలుగుతారా? విత్ డైలాగ్ ఏంటంటే, అక్కడ ముసలాడు మామగారు ఉంటారు, ఏంట్రా వర్షం పడేటట్టుగా ఉంది అని సరే, అవును వర్షం పడబోతోంది. వర్షం పడిన తర్వాత ఆ వర్షానికి ఎవరు రోదలో వాళ్ళు ఉంటారు, ఎవరు తాదాప్యం చెందాలనుకుంటే వాళ్ళు చెందుతారు. కానీ వర్షం పడే చిన్న తొలకరలో పడిన తర్వాతను భూమిలోంచి వచ్చిన వాసన ఉంది చూసో, అది చాలా మృదు మధురంగా ఉంటుంది. కానీ కొంతమంది హృదయాల్ని అది తొలిచేస్తుంది. నేను అదే మదనతో ఉన్నాను ఇప్పుడు. అంటే నువ్వెందుకురా మదన పడుతున్నావు? నీకేం పెళ్ళయిందా? లేదు కదా, నువ్వెందుకు తాదాప్యం చెందుతావు అని అంటే, ఇది వేర్లే, నీకు తెలియదు, ఈ ప్రాబ్లం నీకు తెలియదు అని అంటాడు.
అది చాలా ఇన్స్పైర్ చేసింది. భగవంతుడు ఎప్పుడైతే దాన్ని ఓపెనర్తో కయ్యం అనిపిస్తాడో గాలిలో కలిసిపోద్ది, నీళ్ళు గొంతుల్లో దిగిపోద్ది. ఒక విధంగా నాటక రంగంలో నాకు చాలా మంది చాలా విధాలుగా సహకరించారు. నాకెందుకు హీరోయిన్స్ తోటి లవ్ సీన్స్ చేయడం అంటే మాత్రం నాకు కిట్టేది కదండి.